నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. నాసా సూర్యుని ఉపరితలంపై 2 పేలుళ్లను నమోదు చేసింది. ఇవి శక్తివంతమైన సౌర మంటలను విడుదల చేశాయి. నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సౌర విస్ఫోటనాలను నమోదు చేసింది. విద్యుదయస్కాంత శక్తి తరంగాలను భూమి వైపు పంపాయి. సూర్యుడు మే 10, 11, 2024న 2 బలమైన సౌర మంటలను విడుదల చేశాడు. మే 10న 9:23 మే 11న 7:44 వద్ద గరిష్ట స్థాయికి చేరుకుంది. నాసా యొక్క సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ సంఘటనల చిత్రాలను చిత్రీకరించింది. వీటిని X5.8 మరియు X1.5 క్లాస్ ఫ్లేర్గా వర్గీకరించారని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తర ఐరోపా నుండి ఆస్ట్రేలియాలోని టాస్మానియా వరకు స్కైగేజర్స్ అరుదైన దృగ్విషయం యొక్క అద్భుతమైన ఫోటోలను తీయగలిగారు. సౌర తుఫానులు మంత్రముగ్ధులను చేస్తున్నప్పటికీ సాంకేతిక మౌలిక సదుపాయాలకు ప్రమాదాలను కలిగిస్తాయి. భౌగోళిక అయస్కాంత తుఫానుల ద్వారా ప్రేరేపించబడిన అస్థిర అయస్కాంత క్షేత్రాలు, పవర్ గ్రిడ్లు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, ఉపగ్రహ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తాయి. స్పేస్ ఎక్స్ స్టార్లింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ సౌర తుఫాను వల్ల ఎదురయ్యే సవాళ్లను అంగీకరించారు. ఉపగ్రహ కార్యకలాపాలపై ఒత్తిడిని గుర్తించారు. ఆందోళనలు ఉన్నప్పటికీ స్పేస్ ఎక్స్ ఉపగ్రహాల సౌర తుఫానును నిర్వహించడానికి బాగా సన్నద్ధమయ్యాయని మస్క్ హామీ ఇచ్చారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైని బలమైన తుఫాను వణికించింది. ఈదురుగాలుల కారణంగా ప్రజలు ఎక్కడికక్కడే చిక్కుకుపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల కారణంగా కొన్ని చోట్ల చెట్లు కూలిపోగా ఈ ఈదురుగాలులకు బ్యానర్లు, బోర్డులు తదితరాలు నేలకొరిగాయి. ఇంత పెద్ద బిల్బోర్డ్ కూలిపోవడంతో 12 మంది మరణించగా 64 మంది గాయపడ్డారు. లోపల 20 మందికి పైగా చిక్కుకున్నట్లు సమాచారం. క్షతగాత్రులను రాజావాడి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిని సందర్శించిన బీఎంసీ కమిషనర్ భూషణ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు మొత్తం 64 మంది రాజావాడి ఆసుపత్రిలో చేరారు. ఆసుపత్రిలో 4 అక్కడికక్కడే చనిపోయారని నిర్ధారించారు. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో బిల్బోర్డ్ పడిపోయిన ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ పంపు ముందు బిల్బోర్డ్ను ఏర్పాటు చేశారు. తుఫాను వచ్చినప్పుడు అది పంపు మధ్యలో పడిపోయింది. అక్కడ కొంతమంది ఉన్నారు. ఘట్కోపర్లో హోర్డింగ్ కూలిపోయిన సంఘటన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రమాద స్థలాన్ని పరిశీలించడానికి వచ్చారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు సాయం ప్రకటించారు. రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. ముంబైలో ఈ సీజన్లో ఇదే తొలి వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎండవేడిమి నుండి ముంబై, దాని పరిసర ప్రాంతాల ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది. అయితే ఈదురుగాలులు వీయడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈదురుగాలులు వీయడంతో మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆకాశం చీకటిగా మారింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఆర్థిక రాజధానిలోని పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. ముంబై చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. థానే, పాల్ఘర్, ముంబైలలో పిడుగులు, ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, తుఫాను పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ నౌకాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో బిల్బోర్డ్ విద్యుత్ తీగపై పడిపోవడంతో ఆరే అంధేరి ఈస్ట్ మధ్య మెట్రో నడవలేదు. బలమైన గాలుల కారణంగా థానే, ములుంద్ మధ్య మార్గంలో ఒక స్తంభం వంగిపోవడంతో రైళ్లు దెబ్బతిన్నాయి. మెయిన్ లైన్లో సబర్బన్ సర్వీసులను నిలిపివేసినట్లు సెంట్రల్ రైల్వే ప్రధాని ప్రతినిధి తెలిపారు. అకాల వర్షాలు మండుతున్న వేడి నుండి కొంత ఉపశమనం కలిగించాయి. అయితే కాల్వా, థానేలోని మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ వైఫల్యం కారణంగా సమస్య పెరిగింది. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దేశ ప్రధాని మోడీ తన నియోజకవర్గమైన వారణాసిలో మెగా రోడ్ షో నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ స్థానం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కాశీ ప్రజల అద్భుతమైన ఆప్యాయతకు రుణపడి ఉంటానని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 1న 7వ చివరి దశలో వారణాసిలో ఓటింగ్ జరగనుంది. వారణాసి నుంచి ప్రధాని మోదీ వరుసగా 3వసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారణాసిలో మెగా రోడ్ షో నిర్వహించారు. అంతకుముందు హిందూ మహాసభ వ్యవస్థాపకుడు మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన వెంట ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా బీజేపీ ముఖ్య నేతలు ఉన్నారు. మాలవ్య స్క్వేర్ నుంచి శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ వరకు రోడ్ షో జరిగింది. ఇది సంత్ రవిదాస్ గేట్, అస్సీ, శివాలా, సోనార్పుర, జంగంబాడి, గదౌలియా గుండా సాగింది. దారి పొడవునా శ్రీరాములు నినాదాలు మిన్నంటాయి. ఏపీ సీఎం జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు సీఎం అనుమతి కోరారు. లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కోరింది. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ వివరాలు కోర్టుకు, సీబీఐకి సమర్పించాలని జగన్ను ఆదేశించింది. చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ ఆగడాలు శృతిమించిపోయాయి. ఏకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిని హతమార్చేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నియోజకవర్గంలో ఉండే అందరూ కూడా మహిళా యూనివర్సిటీ దగ్గర రావాలి. మన కార్లు నాని గారిని మమ్మల్ని అందరిని అటాక్ చేశారు. గొడ్డలు తీసుకుని వచ్చారు. ఓడిపోతారని దిగజారిపోయి ఈ స్థాయికి వచ్చారు. పోలీసులు కూడా చెప్తున్నా, మర్యాదగా ఇక్కడికి రండి. అందరూ మీ గన్ మ్యాన్ ని పగలగొట్టారు, తల పగలగొట్టారు. ఇక్కడ నాని గారిని మా పైన అంత దాడి గొడ్డలతో దాడి చేస్తా ఉన్నారు. ఇక్కడ దయచేసి రండి అందరు ఇక్కడికి. మహిళా యూనివర్సిటీ కౌంటింగ్ దగ్గరికి, కౌంటింగ్ సెంటర్ దగ్గరికి మొత్తం అందరూ రండి. పోలీస్ కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్న మొత్తం అంతమంది ఇక్కడికి రండి. ఈరోజు వాడా మన తేలిపోలు చేతగాని ఏదో నిన్నటి నుంచి దాడులు చేస్తున్నాడు. వాడు ఓడిపోతాడని చంపడానికి చూస్తున్నాడు. వాడు నాని గారిని మొత్తం అటాక్ చేశారు. రండి ఇక్కడికి అందరు. పోలీసుల వైఫల్యం, ఎలక్షన్ కమిషన్ వైఫల్యము అని చెప్పుకోవచ్చు. ఒక విద్యాలయంలోకి, అది కాకుండా మామూలు టైంలో విద్యాలయంలోకి మందు కానీ ఇట్లాంటి సంబంధించి ఏదన్నా మత్తు పానీయాలు కానీ, సిగరెట్లు కానీ, ఏదన్నా గంజాయి కానీ ఇలాంటివంతా కూడా లోపలికి తీసుకెళ్లే పరిస్థితి లేదు, నిషేధం ఉంది. అది అలాంటిది మామూలు టైంలోనే పోయే పరిస్థితి లేనప్పుడు మాకు ఇప్పుడు ఉండే పరిస్థితిలో లోపల ఈవీఎంలు ఉన్నాయి, స్ట్రాంగ్ రూమ్ ఉంది. దానికి మన సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి సెంట్రల్ పోలీస్ ఫోర్స్ కూడా, పారామిలిటరీ కూడా అక్కడ ఉంది. పారామిలిటరీని పెట్టుకొని కూడా 150 నుంచి 200 మంది ఒక ఐడి కార్డు లేకుండా, మాకు తెలుగుదేశం సంబంధించిన వాళ్ళని మధ్యాహ్నం మేము 1 గంటకి వెళ్తే ఒక ఐడి కార్డు కూడా లేదని చెప్పి, ఖచ్చితంగా మీ ఐడి కార్డు ఉండాలి, ఏది ఏజెంట్గా ఉంటేనే మేము లోపలికి అలో చేస్తామని చెప్పినటువంటి పోలీసులు, ఒక రిటర్నింగ్ అధికారి కావచ్చు, ఇక్కడ మన చంద్రగిరికి ఉండేటువంటి రిటర్నింగ్ అధికారి ఇశాంత్ రెడ్డి అనే అతను ఒక వైసీపీ తుత్తులాగా, వైసీపీ ఏజెంట్ లాగా పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాం, అతను ఇక్కడి నుంచి సస్పెండ్ అయ్యి అతను రిమూవ్డ్ ఫర్ సర్వీస్ కూడా అవుతాడని. అదేవిధంగా అలాంటిది 150 మంది లోపల మందుతో ఒక విద్యాలయం లోపల ఇంత కట్టుదిట్టమైన భద్రత మధ్యలో లోపలికి వెళ్ళారంటే వాళ్ళకి ఎంత ప్రీప్లాన్డ్గా నాన్న పైన దాడి చేయాలనే ఉద్దేశం ఉంటుంది. వీలైతే ఆయన్ని హతమార్చి మీరు మళ్ళీ ఆయన గెలిచిపోతారనే ఉద్దేశంతో ఆయన్ని లేకుండా చేస్తే మనం మళ్ళీ ఎమ్మెల్యే అవుదామన్నా. మీరు జీవితంలో ఇంకా చచ్చినా ఇంకెప్పటికీ మీరు ఎమ్మెల్యే కాలేరు, మీరు ఎప్పటికీ ఇంకా గెలిచే పరిస్థితి లేదని కూడా తెలియజేస్తున్నా. ఓటింగ్ శాతం లెక్కల్లో బెటర్గా పర్ఫామ్ చేస్తూ వస్తోంది ఏపీ. ఈసారి కూడా అదే ఊపు కంటిన్యూ అయిందా? ఏపీ ఓటర్ మాత్రమే ఎందుకంత స్పెషల్? ఆసక్తికర కథనం ఓసారి చూద్దాం. 2009లో 72.70%, 2014లో 74.64%, 2019లో 80.39%. ఇలా ప్రతి ఎన్నికల్లోనూ టోటల్ టర్నౌట్లో ఇంక్రిమెంట్ ఇస్తూ వస్తున్నారు ఏపీ ఓటరు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 80.4% ఓటర్లతో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే బాగా పర్ఫామ్ చేసి రెండో స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్. టాప్ ప్లేస్లో ఉన్న వెస్ట్ బెంగాల్లో 81.8% ఓటింగ్ నమోదైంది. 2014లో నమోదైన 74.64% కంటే మరింత మెరుగుపడి 2019లో 80 మార్క్ను క్రాస్ చేసింది.
ఇదిలా ఉంటే బాపట్ల, ఒంగోలు, నరసరావుపేట ఏపీని దేశవ్యాప్తంగా తలెత్తుకునేలా చేసిన 3 పార్లమెంట్ నియోజకవర్గాలు. ఎందుకంటే 2019 జనరల్ ఎలక్షన్స్లో అత్యధిక శాతం ఓటింగ్ జరిగిన టాప్ 10 నియోజకవర్గాల్లో చోటు దక్కించుకున్నాయి ఈ 3 సెగ్మెంట్లు. తమ రికార్డుల్ని తామే బద్దలు కొట్టి కింగ్ సైజ్లో నిలబడ్డ హాట్ ఫేవరెట్ నియోజకవర్గాలివి. 2014లో బాపట్ల ఎంపీ నియోజకవర్గంలో 85.16% ఓటింగ్ నమోదైతే 2019లో అది 85.49%కి పెరిగింది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 2014లో 82.23% మంది ఓటు హక్కు వినియోగించుకుంటే 2019లో మరో 3% అదనంగా 85.23% మంది పోలింగ్లో పార్టిసిపేట్ చేశారు. నరసరావుపేట ఎంపీ సీట్లో 2014లో 84.68% నమోదైతే 2019లో అది 85.53%కి పెరిగింది. అనకాపల్లి, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, హిందూపూర్, చిత్తూరు లాంటి మరికొన్ని ఎంపీ సెగ్మెంట్లలో కూడా గతంలో 80%కి పైగా ఓట్లు పోలయ్యాయి. దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాల్ని నిశితంగా గమనిస్తూ వాటిపై లోతుగా చర్చిస్తూ ఎన్నికల ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొంటూ ఇలా పోలింగ్ పర్సంటేజ్ పెంచుతున్నారు ఏపీ జనం. జనరేషన్లు మారుతున్న కొద్దీ రాజకీయాల పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఈ తేడా ప్రతి ఎన్నికల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సానుకూల సంకేతమని చెబుతున్నారు విశ్లేషకులు. పోటాపోటీగా సాగిన ఎన్నికల సమరం ముగిసినట్లయింది. ఇక ఓట్ల లెక్కింపు కోసం నేతలు 20 రోజుల పాటు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. లోక్సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 4 దశలు పూర్తయ్యాయి. మిగతా 3 దశలు కూడా పూర్తయిన తర్వాత దేశవ్యాప్తంగా జూన్ 4న ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఏపీలో లెక్కింపు కేంద్రాలలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేయనున్నారు. 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో టేబుల్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈవీఎంలతో పాటు 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్ను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రాంతాల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్లను ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారుల ఆధ్వర్యంలో భద్రపరిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలతో పాటు సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎవరిని తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారో తెలియాలంటే మరో 3 వారాలు ఆగాల్సిందే. లోక్సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతోందనే టెన్షన్ నుంచి ఉపశమనం కోసం నేతలు జాలీగా ట్రిప్లు ప్లాన్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ తెలియాలన్నా జూన్ 1 వరకు ఆగాల్సిందే. సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా ఈ నెల 13న ఎన్నికలు నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి. శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 226 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహణ పూర్తయిన అనంతరం ఎస్వీసెట్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్ నందు 10 కౌంటర్ల ద్వారా పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలు, ఎలక్షన్ మెటీరియల్స్ స్వీకరించి అన్ని పరిశీలించుకున్న తర్వాత ఈవీఎంలు, మెటీరియల్స్ను స్ట్రాంగ్ రూమ్స్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్స్లో పెట్టి స్ట్రాంగ్ రూమ్స్కు సీల్ వేసి ఈవీఎంలు భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్స్కు విద్యుత్ సరఫరాను కట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఓ శ్రీనివాసులు రెడ్డి, డిఐఓఎస్ మహబూబ్ బాషా, మండలం డి సునీత, ఆర్ఎండ్బి, విద్యుత్ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. ఓటేయడానికి నగరం విడిచి ఊరుబాట పట్టిన జనం తిరుగు ప్రయాణమయ్యారు. పోలింగ్ ముగియడంతో మళ్లీ హైదరాబాద్ బాట పట్టారు. దీంతో 3 రోజులుగా హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రహదారి రద్దీగా మారగా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఏపీ నుండి హైదరాబాద్కు పెద్ద సంఖ్యలో జనం రిటర్న్ అవడంతో చౌటుప్పల్ మండలం పతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో జరగడంతో హైదరాబాద్ నగరం మొత్తం ఊరిబాట పట్టింది. 3 రోజుల పాటు వరుస సెలవులు రావడంతో నగరవాసులంతా పల్లెబాట పట్టారు. దీంతో 2 రోజులుగా హైదరాబాద్ సిటీలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. కేవలం సంక్రాంతి పండుగ టైంలోనే కనిపించిన దృశ్యాలు ఓట్ల పండుగ నేపథ్యంలో మళ్లీ కనిపించాయి. ఇప్పుడు ఆ పండుగ ముగియడంతో జనం మళ్లీ సిటీ బాట పట్టడంతో మళ్లీ రోడ్లపై సందడి కనిపిస్తోంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయంలోని విశ్వరూప స్తూపానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శాస్త్రోక్తంగా ఒడిబాల కట్టారు. తిరుపతి గ్రామ దేవతగా కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి సోదరిగా విరాజిల్లుతున్న శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర మహోత్సవం మంగళవారం నుంచి ప్రారంభమై ఈ నెల 22వ తేదీ వరకు జరగనుంది. ఇందులో భాగంగా ఆలయంలోని విశ్వరూప స్తూపానికి విశేషంగా అభిషేకం నిర్వహించారు.
పాలు, నారికేల జలం, పసుపు నీళ్లతో పాటు సుగంధ పరిమళ భరితమైన ద్రవ్యాలతో అర్చకులు అభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల చీరలతో స్తూపాన్ని అలంకరించారు. ఆ తర్వాత ఒడిబాల కట్టారు. దీంతో గంగ జాతర ప్రారంభానికి నాంది పలికారు. రాత్రికి అమ్మవారు పుట్టినిల్లు అయిన అవిలాల గ్రామం నుంచి ఆలయానికి సారె అందడంతో పాటు జాతర చాటింపు వేయనున్నారు. అర్ధరాత్రి చాటింపుతో గంగ జాతర ప్రారంభం కానున్నది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పద్మావతి దేవి నమః. శ్రీ పద్మావతి తాయర్ల వారికి వసంతోత్సవ సందర్భముగా ఈరోజు వసంతోత్సవానికి ముందుగా వచ్చేటటువంటి మంగళవారం రోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వర్తించబడినది. ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ముఖ్య ఉద్దేశం ఆలయ శుద్ధి అంతయ లేపనములతో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వర్తించి మరియు వచ్చేటువంటి మంగళవారం రోజు అంకురార్పణతో ఈ వసంతోత్సవము త్రిదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమసారంగా నిర్వర్తించబడును. ముఖ్యంగా మంగళవారం రోజు అంకురార్పణతో ప్రారంభమై బుధవారం రోజు అమ్మవారు శుక్రవారం తోటలో వేయించేసి ఆ యొక్క శుక్రవారం తోట మండపంలో అభిషేకం మధ్యాహ్న కాలం నుండి సాయంకాలం వరకు అభిషేకాలను అలంకారము ఉంజేసేవ నిర్వర్తించబడును. ముఖ్యంగా రెండవ రోజు 24వ తేదీ బేస్తవారం రోజు ఉదయము అమ్మవారికి స్వర్ణరథము ఊరేగింపు జరుగును. 3 రోజులుగా ఈ యొక్క వసంతోత్సవ కార్యక్రమం నిర్వర్తించబడును. ఈ యొక్క వసంతోత్సవ కావాల్సిన భక్తులందరికీ కూడా మన యొక్క తిరుపతి దేవస్థానం వాళ్ళు అన్ని సౌకర్యములు చేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ విరివిగా వచ్చి ఈ అమ్మవారి వసంతోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కండి. ఓం శ్రీ పద్మావతి దేవి నమః. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పైనంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను దారుణంగా నరికి పరారయ్యాడు భర్త. ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇక్కడ గుడిపాల మండలం పైనపల్లికి చెందినటువంటి స్వాతి అనే ఆమెకు వివాహమైంది వాళ్ళ మేనమామతోనే. వాళ్ళకు చాలా కాలం నుంచి ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఆ డిస్ప్యూట్ లో భాగంగా ఈ రోజు నిన్న కూడా గొడవ పన్నారు. ఈ రోజు వాళ్ళ మేనమామ ముత్తరపల్లి దగ్గర అక్కడ జేసీబీ షాపులో అక్కడ ఉంటే ఈ అమ్మాయి కూడా అక్కడికి వెళ్ళినారు. అక్కడ మళ్ళీ లక్ష్మయ్య కండ్రిక బస్ స్టాప్ దగ్గర ఇద్దరు కూడా వాదులాడుకుని అక్కడ ఉన్నటువంటి గొడవ కారణంగా వాళ్ళ షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక కత్తి తీసుకొని వచ్చేసి ఆ అమ్మాయి తలపైన చేతిపైన అన్ని చోట్ల విచక్షణారహితంగా నరికినాడు. ఇమ్మీడియట్ గా ఆ అమ్మాయిని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన కంప్లైంట్ దానిపైన కేసు నమోదు చేసి తగిన చర్య తీసుకున్నాం. సిఫార్సు లేఖల గోల లేకుండా శ్రీవాణి టికెట్లు జారీ అన్లిమిటెడ్ చేసిన టీటీడీ రోజుకు 80,000 మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం, నిత్యం భక్తులతో కిటకిటలాడే పుణ్యక్షేత్రం. క్షణం పాటు వెంకన్న దర్శనం దొరికితే చాలని ప్రయాసపడే భక్తులు ప్రపంచంలోని నలుమూలల నుంచి కొండకు చేరుకోవడం నిత్యకృత్యం. ఆపద మొక్కుల స్వామి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమల కొండపై శ్రీవారి దర్శనం ఒక పెద్ద టాస్క్. సర్వదర్శనంతో పాటు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం, సిఫార్సు లేఖలతో వీఐపీ దర్శనం, ప్రోటోకాల్, శ్రీవాణి ట్రస్ట్, డోనర్స్, ప్రివిలేజ్ ఇలా పలు రకాలుగా శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు కొండెక్కుతారు. నడక మార్గంలో దివ్య దర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని దర్శించుకుంటారు. ఇలా ఎవరి దారి వారిది అన్నట్టుగా తిరుమల కొండకు చేరే భక్తుల సంఖ్య నిత్యం లక్షల్లోనే ఉంటుంది. శ్రీవారి సర్వదర్శనం కోసం గంటల తరబడి కాదు, రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులు క్షణం పాటు వెంకన్న దర్శనం తీసుకుని కష్టాన్ని మర్చిపోతారు. ఇలా కొండ మీద శ్రీవారి భక్తులు పడుతున్న అగచాట్లకు చెక్ పెట్టేందుకు టీటీడీ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. సామాన్య భక్తుడికి సంతృప్తికర సర్వదర్శనం చేయించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే టైమ్ స్లాటెడ్ టోకెన్లను జారీ చేయడం, ఆన్లైన్లో ముందుగానే టికెట్లను జారీ చేయడం చేస్తుంది. మరోవైపు సిఫార్సు లేఖలపై ఆధారపడకుండా శ్రీవాణి ట్రస్ట్ కింద 10,000 రూపాయలు డొనేషన్ చెల్లిస్తే ప్రివిలేజ్గా 500 రూపాయల వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించింది. ఇలా కొండకు వచ్చే భక్తులు స్వామిని దర్శించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం సర్వదర్శనం భక్తులకే కాదు, వీఐపీలకు సిఫార్సు లేఖల గోల లేకుండా చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు దాదాపు 4 గంటల సమయం టీటీడీ కేటాయిస్తూ వచ్చింది. కోడ్ అమల్లోకి రావడంతో వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేసిన టీటీడీ ప్రోటోకాల్ దర్శనాలను పూర్తిగా నిలిపివేసింది. దీంతో వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజు 200కు మించడం లేదు. మరోవైపు శ్రీవాణి టికెట్స్ కొనుగోలు చేసిన శ్రీవారిని దర్శించుకునే భక్తులతో కలిపి వీఐపీల సంఖ్య 2,000కు మించకపోవడంతో సర్వదర్శనానికి గంట సమయం మాత్రమే పడుతుంది.
వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించని టీటీడీ వీఐపీలకు ఇబ్బంది కలగకుండా శ్రీవాణి టికెట్లను అన్లిమిటెడ్ చేసింది. గతంలో 500 టికెట్లు ఆన్లైన్లో, మరో 500 టికెట్లు ఆఫ్లైన్లో జారీ చేస్తున్న టీటీడీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అవసరమైనన్ని టికెట్లు జారీ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో శ్రీవాణి ట్రస్ట్కు 10,000 రూపాయల డొనేషన్ చెల్లించే భక్తుడు 500 టికెట్ కొనుగోలు చేసి వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం అందుబాటులోకి రావడంతో శ్రీవాణి టికెట్లకు గిరాకీ పెరిగింది. రోజుకు దాదాపు 2,000 వరకు శ్రీవాణి టికెట్లను విక్రయిస్తున్న టీటీడీ శ్రీవారి ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోగలుగుతోంది. వీఐపీలు తగ్గిపోవడంతో వారికి కేటాయించిన సమయం సర్వదర్శనం భక్తులకు కలిసి వస్తుండగా గంటకు 4,500 మంది వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ క్యూ లైన్లో మేనేజ్మెంట్ చేస్తుండడంతో సామాన్య భక్తుడికి సంతృప్తికర దర్శనం అందుతోంది. అంతేకాకుండా తిరుమల వెంకన్న ఆదాయం కూడా అంతకంతకు పెరుగుతోంది. గత 25 నెలలుగా వరుసగా హుండీ ఆదాయం 100 కోట్లకు పైగా నమోదవుతుండగా ఏప్రిల్ నెల ఆదాయం 118 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఎన్నికల కోడ్ అమలుతో శ్రీవారి ఆదాయం అమాంతంగానే పెరిగింది. ఒకవైపు వేసవి సెలవులు, పరీక్షలు రాసిన విద్యార్థులు మొక్కులు తీర్చుకునే వారి సంఖ్య పెరగడంతో తిరుమల కొండ కూడా కిటకిటలాడుతోంది. అదే రీతిలో వెంకన్న హుండీ కూడా గళగళలాడుతోంది. ఎన్నికల కోడ్తో మార్చి 16 నుంచి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేయడం, శ్రీవాణి టికెట్లు అడిగినన్ని ఇవ్వడంతో ఆదాయం పెరిగింది. ఏ ఒక్కరి సిఫార్సు అవసరం లేకుండానే శ్రీవాణి టికెట్ను కొనుగోలు చేసి వెంకన్నను దర్శించుకునే అవకాశం టీటీడీ కల్పించడం పట్ల భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. వెంకన్న భక్తులకు ఆఫ్లైన్ విధానంలో జారీ చేస్తున్న శ్రీవాణి టికెట్స్ కోటాను పెంచిన టీటీడీ ఈ మేరకు గణనీయంగానే ఆదాయం పొందింది. గత 15 రోజుల వ్యవధిలో 22,752 శ్రీవాణి దర్శన టికెట్లను కొనుగోలు చేసిన భక్తులు శ్రీవాణి దర్శన టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి 22.75 కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చారు. దీంతో వరుసగా 25వ నెలలో కూడా 100 కోట్ల మార్క్ను దాటింది శ్రీవారి హుండీ ఆదాయం. ఏప్రిల్ నెలలో శ్రీవారికి హుండీ ఆదాయం 118 కోట్లు వచ్చింది. రోజుకు సగటున దాదాపు 18 గంటల పాటు శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉండగా నిన్న ఒక్కరోజే 81,224 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 4.35 కోట్ల రూపాయలు హుండీ ఆదాయం లభించింది. ఎన్నికల కోడ్తో సర్వదర్శనం చేసుకునే భక్తులకు సంతృప్తికర దర్శనం కలుగుతోంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి నామావళి సీడీని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి నామావళి సీడీని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం సాయంత్రం పద్మావతిపురంలోని ఆయన నివాసంలో ఆవిష్కరించారు. స్థానిక వర్ణ మ్యూజిక్ అకాడమీ సమర్పణలో డాక్టర్ విజయలక్ష్మి రచించి కోనేరు లక్ష్మీరాజ్యంతో కలిసి గానం చేయగా ఆర్ కళ్యాణ్ కుమార్ సంగీతం సమకూర్చారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మంగళవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీడీని రూపొందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దేవదానం, తొండమల్లు పుల్లయ్య పాల్గొన్నారు. ఊపిరి సలపకుండా ఏప్రిల్ నెలలో కలకలలాడిన కళ్యాణ మండపాలకు ఇక నుంచి 3 నెలలు విరామం ఏర్పడింది. ఆగస్టు 4 తర్వాతే తిరిగి శుభముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. సాధారణంగా శుభకార్యాలు జరగాలంటే మంచి ముహూర్తాలు ఉండాల్సిందే. మంచి ముహూర్తాలు లేకుంటే శుభకార్యాలు జరగవు. ప్రస్తుతం మూడమి కొనసాగుతోంది. దీంతో 3 నెలల వరకు శుభకార్యాలకు విరామం ఏర్పడింది. దీంతో పలు రంగాలపై ప్రభావం పడనుంది. 3 మాసాల వరకు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. ఈ 3 నెలలు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు కావడంతో ముహూర్తాలు ఉండవని అంటున్నారు. దీంతో పెళ్లిళ్లతో పాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టనలు, శంకుస్థాపనలు వంటి కార్యాలకు విరామం వచ్చింది. ఏప్రిల్ 29 నుంచి ఆగస్టు 8 వరకు 3 నెలల పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర, మౌఢ్యమి వల్ల సుముహూర్తాలు లేవు. మంచి రోజులు రావాలంటే 3 నెలలు ఆగాల్సిందేనట. శుభకార్యాలకు బ్రేక్ పడడంతో పూలు, పండ్లు అమ్ముతూ జీవనం సాగించే చిరు వ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. అలాగే బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజేలు నిర్వహించే కళాకారుల ఉపాధికి కూడా 3 నెలల పాటు గండిపడినట్లే. పెళ్లిళ్లు, గృహప్రవేశాలు ఆగిపోయినట్టే. ఈ 3 నెలల పాటు వంటల తయారీ వారు, పూల అలంకరణ చేసేవాళ్ళు, క్యాటరింగ్ సిబ్బంది, లైటింగ్ డెకరేషన్ వాళ్ళు, పెళ్లి ముంతలు స్కిల్ చేసేవాళ్ళు, ప్రైవేట్ కళ్యాణ మండపాల యజమానులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. అంతేకాకుండా వీరితో పాటు బంగారం, వస్త్ర దుకాణాలు వెలవెలబోయే పరిస్థితి నెలకొన్నాయి. పురాతనమైన ఆలయాలకు నిలయం ఖజురహో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఈ ఆలయంలో ఒక రహస్యం దాగి ఉంది. ఇప్పటికీ ఆ రహస్యం గురించి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఇప్పుడు మరో ఆలయం మిస్టరీగానే మిగిలింది. ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆసక్తికర కథనం మీకోసం. ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయం గురించి అందరూ వినే ఉంటారు. ఎంతో మహిమాన్విత ఆలయం ఇది.
ఈ ఆలయం మధ్యప్రదేశ్లో కొలువైంది. ఈ రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. మన దేశంలో ఎన్నో అద్భుతమైన శివలింగాలు ఉన్నాయి. మాతంగేశ్వర ఆలయ రహస్యం చాలా ప్రత్యేకమైనది. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ ఈ ఆలయంలో ఉన్న శివలింగంకు ప్రత్యేకమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. అంటే శివలింగంకు ప్రాణం ఉందని ప్రజలు చెబుతుంటారు. అందుకే ప్రతి ఏడాది పౌర్ణమికి లింగం పెరుగుతూ వస్తుంది. ఇప్పటికీ దాదాపు 9 అడుగులకు చేరుకుంది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలోని శరత్ పూర్ణిమ రోజున దీని పొడవు పెరుగుతుందని అక్కడి భక్తులు చెబుతున్నారు. పురాణాల ప్రకారం ఈశ్వరుడి పచ్చపచ్చల రత్నం ఉందట. దానిని శివుడు పాండవుల్లో అగ్రజుడు యుధిష్ఠిరుడికి ఇచ్చారట. అనంతరం యుధిష్ఠిరుడు ఆ రత్నాన్ని మాతంగ మహర్షికి ఇచ్చాడు. ఆ తర్వాత ఆ రత్నం ఒక మహర్షి చేతికి చిక్కుతుంది. రత్నాన్ని భద్రపరచడానికి ఈ శివలింగం మధ్య భూమిలో పాతిపెట్టాడు. అప్పటి నుంచి ఆ రత్నం లింగం కిందే ఉందని చెబుతున్నారు. అందుకే లింగం కూడా పెరుగుతుంది. జీవం ఉన్న లింగంలా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ సైన్స్కు కూడా అందని ఏదో మిస్టరీ ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేంటో ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారు. శ్రీ తాళ్లపాక పెద్దగంగమ్మ జాతర ప్రారంభం సందర్భంగా ఆలయంలో అత్యంత వేడుకగా అమ్మవారి కొడి స్తంభానికి అభిషేకం పూజలు చేసి ఒడిబాల సమర్పించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ తాళ్లపాక పెద్దగంగమ్మ ఆలయ జాతర వేడుకల్లో భాగంగా అమ్మవారిని అలంకరించి అభిషేకం అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా విశ్వరూప కొడి స్తూపానికి పాలు, నారికేల జలం, పసుపు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మమత మాట్లాడుతూ, తిరుపతి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జాతరలో వేషాలు వేసుకుని పెద్ద సంఖ్యలో గంగమ్మను దర్శించుకోవాలని ఆమె కోరారు. శ్రీ తాళ్లపాక పెద్దగంగమ్మ దేవస్థానం తిరుపతి ఎంతో ప్రాచీనమైన దేవస్థానం. అమ్మవారి జాతర ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు జరుగును. 14వ తేదీ రాత్రి చాటింపు కార్యక్రమంతో మొదలవుతుంది. ఈరోజు అమ్మవారి ఉదయాన్నే 8 గంటలకి అమ్మవారి కొడి స్తంభానికి అభిషేకాలు నిర్వహించి వడిబాలు కట్టడం జరిగింది. ఆ తర్వాత మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాము. భక్తులందరూ కూడా అమ్మవారి జాతర సందర్భంలో వివిధ వేషధారులతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలని కోరుకుంటున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ భాస్కర్ రెడ్డి తెలిపారు. టీటీడీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి ఉమెన్ జూనియర్ కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో జూనియర్ ఇంటర్మీడియట్ కోర్సుకు సంబంధించినటువంటి అడ్మిషన్లకు గాను 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు తెలియజేయడం అంటే రేపటి నుంచి అనగా 15/5/2024 నుంచి 31వ తేదీ వరకు మే 31వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు ఆహ్వానం పలకడం జరుగుతుంది. ఇది టీటీడీ వెబ్సైట్ ద్వారా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. వెబ్సైట్ అడ్రస్సు admission.tirumala.org. ఈ వెబ్సైట్ ద్వారా అందరూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇంటర్మీడియట్ చదవాలనుకుంటున్న విద్యార్థులు ఈ వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి వివరాలు దీనికి సంబంధించి హాస్టల్ వివరాలు, కోర్సుల వివరాలు, ఫీజు వివరాలు మరియు అన్నీ కూడా ఈ హ్యాండ్బుక్ నందు లేదా ప్రాస్పెక్టస్ నందు ఇవ్వడము జరిగింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,690 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,689 రూపాయలు. వెండి 1 కేజీ ధర 86,600 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 88 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.